అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఒకసారి ఎవరైనా కాంప్లైంట్ చేస్తే డెఫినెట్గా వారికి కావాల్సిన డాక్యుమెంట్ కోసం డెఫినెట్గా వాళ్ళు ఈడీ కానీ సిబిఐ కానీ ఎవరైనా కానీ దాని మీద మాకు కావాల్సిన డీటెయిల్స్ కావాలని చెప్పి డెఫినెట్గా పంపిస్తే నోటీస్ ఇస్తుంటాయి. మేము 100,000 సార్లు కూడా వస్తుంది, ఎన్నోసార్లు కూడా. మేము చట్టాన్ని గౌరవించే ఒక మంచి పోస్ట్ ఉంటుంది. చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయాన్ని గౌరవిస్తాం. మేము ఎప్పుడు సహకరించినా, ఎప్పుడు ఏ నోటీస్ ఇచ్చినా డెఫినెట్గా అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్నాం. ఇంకా వారు ఏ డాక్యుమెంట్ అడిగినా వీళ్ళు రెడీ టు సబ్మిట్. ఒక్కటికి మాత్రం మళ్ళీ చెప్తున్నాం, శ్వేతా గ్రానైట్స్ కానీ శ్వేతా ఏజెన్సీ కానీ ఎవరైనా కానీ గత 30 సంవత్సరాలు వ్యాపారం చేస్తున్నారు. ఎక్కడ కూడా చిన్న తప్పు చెయ్యరు కూడా. వారు ఏ డాక్యుమెంట్ అన్నా ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఏ నోటీస్ ఇచ్చి దాన్ని కూడా సబ్మిట్ చేస్తారు. ఇబ్బంది బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ సంబంధించిన వాట్ ఎవర్ ఇట్ మై అది ఏమన్నా కానివ్వండి, అది ఎక్కడ నుంచి కానీ ఏం ట్రాన్సాక్షన్ చిన్న తప్పు కూడా జరగదు. వాళ్ళకి ఏం క్లారిఫికేషన్ ఉన్నా వీఆర్ రెడీ టు గివ్ క్లారిఫికేషన్. తెలియదు, మీరు మీడియాలో వస్తున్నారు పంపితే డెఫినెట్గా రొటీన్గా వస్తున్నట్టు నోటీసులు. వారికి ఏ డాక్యుమెంట్ కావాలన్నా ఆ డాక్యుమెంట్ కోసం నోటీస్ ఇస్తారు. వాళ్ళు ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారు. ఇది అన్ని గ్రాంట్ ఏజెన్సీకి వస్తాయి. గతంలో నిన్ననే మళ్ళీ మీ దగ్గర చూసినా 4 కోట్లు కట్టాలని మీరు 750 కోట్లు కట్టుకున్నారు. ఒకసారి 4 కోట్లు అన్న 300 అది ఏమన్నా కానీ ఏ చిన్న రూపాయి ఫ్రాడ్ ఉన్నా కూడా డెఫినెట్గా దానికి జవాబు లేదు. ఇంతవరకు గత నవంబర్లో సబ్మిట్ చేసినటువంటి దానికి సంబంధించిన వాళ్ళు రొటీన్గా వాళ్ళు ఈడీ సబ్మిషన్ చేస్తారు. ఈడీ నోటీస్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఐడీకి దానికి మా ఏజెన్సీ కానీ మా చార్ట్ అకౌంట్ వాళ్ళందరూ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం తక్కువ అనిపిస్తుంది మళ్ళీ నోటీస్ ఇస్తారు, మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఇది రొటీన్ ఉన్న ప్రాసెస్. చాలామంది గ్రానైట్ మీద ఏదో తప్పు జరిగిందని చెప్పి చాలామంది కాంప్లైంట్ చేశారు. ఆ కాంప్లైంట్ డెఫినెట్గా ఏ ఏజెన్సీ అయినా నోటీస్ ఇస్తుంది. ఆ నోటీస్ నిజమా కాదా, వాళ్ళు చేసిన ఆరోపణ నిజమా కాదా అని చెప్పి అడుగుతారు. డాక్యుమెంట్ ఎవిడెన్స్ మొత్తం మేము సబ్మిట్ చేసాము. అలా మళ్ళీ ఒకటి తక్కువ ఉంటే మళ్ళీ పిలుస్తారు, మళ్ళీ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇస్తారు. ఏ రోజు కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ తప్పు ఉండదు. ఏమేమైతే వాళ్ళు అడుగుతారో ఆ డాక్యుమెంట్ మొత్తాన్ని సబ్మిట్ అలర్ట్ చేసింది. ఇంకా తక్కువ ఉంటే చేస్తారు వాళ్ళు. ఇబ్బంది ఆల్ ఆర్ వైట్ ట్రాన్స్పరెంట్. అది మేము మళ్ళీ చెప్తున్నాం, అన్ని ఏజెన్సీలకు దర్యాప్తుకు మేము సహకరిస్తాము. ఎన్ని డాక్యుమెంట్ అడిగితే అన్ని డాక్యుమెంట్ రెడీ ఉన్న ఇచ్చిన సిద్ధంగా ఉన్నది. ఇప్పటికే 99.9% ఇచ్చినాము. ఇంకొక 1% తక్కువ ఇచ్చేస్తాం. కట్టారని గమలగమలాకి శ్వేతా గడిచిపోయి వెళ్ళాడు ఉన్నాడు. శ్వేతా ఏజెన్సీ శ్వేతా గడిచిన కుటుంబాన్ని అలా చిన్న 1% తప్పు జరగదు. తప్పు జరిగినా కూడా వాళ్ళ డాక్యుమెంట్ అందరు ఇప్పుడు కాదు. 2008 నుంచి ఇష్యూ. ఇది 2008 ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు జరుగుతున్న ఇష్యూ. అది వారు ఏ డాక్యుమెంట్ అంటే ఆ డాక్యుమెంట్ ఇస్తాము. ఆ లీగల్గా ఉన్న వైట్ పేపర్ మొత్తం కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ మొత్తం కూడా సబ్మిట్ చేసాము. మళ్ళీ ఇవాళ ఏం నోటీస్ ఇచ్చింటే దాన్ని కూడా మళ్ళీ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేస్తాం. దీనిలో ఏమో తెలియదు, మీరేమున్నది. మేము ఇంతవరకు కూడా ఫారిన్కు త్రూ ఆర్బీఐ చట్ట బ్యాంకు పరంగా పోతాం తప్ప కానీ ఫేమా మాకు రాదు. ₹1 మాకు హవాలాలో రాదు. ₹1 హవాలా పంపకూడదా. ప్రతి ఒక్కటి శ్వేతా ఏజెన్సీ శ్వేతా గ్రాంట్స్ త్రూ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. అన్నీ కూడా లీగల్గా చేస్తూ ఉంటుంది. అక్కడ ఎక్కడ ఒక డౌట్ లేదు. ప్రభుత్వానికి ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ మేము సిద్ధంగా ఉన్నాం. మా ఏజెన్సీస్ మా కంపెనీలు కూడా రెడీ ఉన్నాయి. ఆల్ గ్రాంట్ కంపెనీస్ ఉండగా వాళ్ళు ఏది అడుగుతారో ఇన్సూరెన్స్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.